ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజైతే చివరి అంకానికి అయితే వచ్చింది. ఈ రోజు 25వ తారీఖు చివరి దశకైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ నుంచి అయితే చిల్వేరి శ్రీకాంత్ అయితే పోటీ చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుతం వీరికి సపోర్ట్గా అయితే విశారదన్ మహారాజ్ అయితే వచ్చారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలాంటి కార్యాచరణతో అయితే ధర్మ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం అగ్రకులాల ఆధిపత్యంతో అన్ని పార్టీలు చలాయిస్తున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలకి ప్రాతినిధ్యం వహించే పార్టీయే లేదు ఈరోజు. ఈ క్రమంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో అణగారిన వర్గాల గొంతుగా వినిపించడానికి, భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి అభిముఖంగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ర్యాలీకి కరీంనగర్లో చిలివేరి శ్రీకాంత్ అభ్యర్థిని నిలబెట్టి కరీంనగర్ లోక్సభ ఎన్నికల ర్యాలీకి రావడం జరిగింది నామినేషన్కి. ఈరోజు చెప్తున్నాం, మేము పార్లమెంటులో మరి ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ బిల్లు కావాలా, దానికోసం ఒక్క పార్టీ మాట్లాడలే. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు కోసం ఈ రోజు వరకు బీజేపీ ఎందుకు పోరాడలే? దీని మీద ఇక్కడ పోటీ చేస్తున్న బండి సంజయ్ యొక్క అభిప్రాయం కావాలా మాకు. ఈరోజు కరీంనగర్ పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ బీసీలకి చట్టసభల్లో పార్లమెంటులో బీసీలకి 50% రిజర్వేషన్ల మీద ఎందుకు పోరాడట్లే? కాబట్టి బీసీలంతా కరీంనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయడానికి, మరి ఓట్లు అడగడానికి అభ్యర్థికి అర్హత లేదని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, కానీ ఈ దేశంలో చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాడలే? బీఆర్ఎస్ ఎందుకు పోరాడలే? కాబట్టి 3 పార్టీలకి బీసీలని, అణగారిన వర్గాలని ఓటు అడిగే హక్కు లేదు. మరి మహిళా బిల్లులో ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కావాలి. ఆ విషయంలో ఏ ఒక్క పార్టీ మాట్లాడట్లేదు. వర్గీకరణ బిల్లు గురించి మాట్లాడట్లేదు, కులగణన చట్టం గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మా అణగారిన వర్గాల అభ్యర్థుల తరఫున ఈరోజు తెలంగాణలో దేశవ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతుంది. కాబట్టి విద్యా బిల్లు కోసం, ఆరోగ్య బిల్లు కోసం, ఉపాధి బిల్లు కోసం పార్లమెంటు వేదికగా 90% మంది ప్రజల కోసం యుద్ధం చేయడానికే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పచ్చి రెడ్డి వెలమ పార్టీలుగా ధర్మ సమాజ్ పార్టీ అభివర్ణిస్తాము. అందుకని ఈ ఎన్నికల్లో మరి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి చిలివేరి శ్రీకాంత్ చెప్పుల గుర్తు మీద ఓట్లేసి బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని రక్షించడానికే ధర్మ సమాజ్ పార్టీ ఉందని ఈ సందర్భంగా. ప్రస్తుతం అయితే ఇప్పుడు భారీ ర్యాలీతో అయితే నామినేషన్ వేయడానికి అయితే వెళ్తున్నారు కదా. ప్రస్తుతం అయితే ఇప్పుడు డిఎస్పీకి సంబంధించి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి ఎజెండా ఏం చెప్తారు ప్రధానంగా? అదే ఈరోజు పార్లమెంటు వేదికగా మీకు ఇందాక చెప్పిన అన్ని బిల్లుల కోసం పోరాటానికే మా అభ్యర్థికి ఓటేయమని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్లో 70 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. దేశంలో అన్ని సమస్యలే మొత్తం పేదరికమే. మరి ఈ దేశంలో ఎవడూ పరిష్కారం చూపెట్టలేదు. ఎందుకు? వేల కోట్ల రూపాయలున్న పారిశ్రామికవేత్తలు, వేల ఎకరాలున్న భూస్వాములదే రాజకీయమైంది తప్ప అణగారిన వర్గాలకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. కాబట్టే ధర్మ సమాజ్ పార్టీ పేదల తరఫున ఈరోజు ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియదు. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి అయితే విశారదన్ మహారాజ్ అయితే ఈరోజు అయితే చిలువేరి శ్రీకాంత్కి అయితే మద్దతుగా అయితే నామినేషన్ వేయడానికి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు అయితే పెద్ద ఎత్తున అయితే ప్రచారంలో భాగంగా అయితే ర్యాలీగా అయితే వీరైతే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైనప్పటికైతే బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల విజయమే లక్ష్యంగా అయితే మేమైతే పోరాడదామని అయితే విశారదన్ మహారాజ్ తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.